ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క 13వ వాక్యములో ఆఖరి మాటని మనం చదువుకొని ఉన్నామండి. రాయబడినటువంటి ఈ యొక్క వాక్యములో ఉన్న విషయం ఏంటంటే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది అని ఇక్కడ రాయబడి ఉంది. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి యొక్క పత్రికలో ఆయన మాట్లాడుతూ, మరి దేవుని యొక్క వాక్యం అంట విశ్వాసులైనటువంటి వారిలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉందంట. ఆలోచించండి, దేవుని యొక్క వాక్యము ప్రతి విశ్వాసులో కూడా కార్యసిద్ధి కలుగజేస్తుందా అనంటే లేదండి. ఎవరైతే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని వస్తారో, ఆ వాక్యం కొరకు కార్చుకుని ప్రభు సన్నిధానములో దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ నా దేవుని బిడ్డలారా, వాళ్ళ హృదయము తెరవబడి ఉంటుందో వాక్యము చేత కట్టబడటానికి, వాక్యము చేత నడిపించబడటానికి, వాక్యము చేత ఆదరించబడటానికి, దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అట్టి విశ్వాసులలో అట దేవుని వాక్యము వారిలో కార్యసిద్ధిని కలగజేస్తూ ఉందంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. కార్యసిద్ధిని కలగజేస్తుంది అంటే ఆలోచించండి. వారి జీవితంలో కార్యమును దేవుని యొక్క వాక్యము జరిగిస్తూ ఉంది. కార్యము ద్వారా నా దేవుని బిడ్డలారా వారు సిద్ధపాటులోనికి వస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఉపదేశము ద్వారా వారు దినదినము కూడా నా దేవుని బిడ్డలారా వారు అమర్చబడుతూ ఉన్నారు. ప్రభు కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఇటు వాక్యము మనలో కలగజేయబడుతుందా? ఇటు సిద్ధపాటు నీలో నాలో కూడా కలగజేయబడుతుందా? లేకపోతే ఏదో సన్నిధికి వచ్చి ఏదో ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసి వచ్చేసే వారిమిగా ఉంటున్నామా? నిజముగా ఈ యొక్క సిద్ధపాటులో మనము కూడా నిలిచి ఉన్నామా? కనుక దేవుని యొక్క మందిరములోనికి వెళ్తున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటుండగా ఒక చిన్న మనవి ఏమిటనంటే, మనము వాక్యము కొరకు సిద్ధపడాలి. ఆ వాక్యము నిన్ను ప్రభు రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు ఆ వాక్యము నిన్ను సిద్ధపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వాక్యము నీలో కార్యసిద్ధిని కలగజేస్తూ ఉంది. నీలో దేవుని యొక్క వాక్యము ఎంతైతే చొరబడుతూ ఉందో, ఎంతైతే దేవుని యొక్క వాక్యానికి నీవు నా దేవుని బిడ్డలారా హృదయాన్ని తెరుస్తావో, అంతగా ఆ వాక్యము నీ జీవితములో నా దేవుని బిడ్డలారా దినదినము కూడా నిన్ను బలపరిచి, దినదినము కూడా ప్రభు యొక్క రాకడికి నన్ను సిద్ధపరుస్తూ ఉందంట. కనుక ఈ యొక్క ధన్యత ప్రతి వారికి దయచేయబడాలి. ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి వారు కూడా ఈ ధన్యతలోనికి రావాలి. కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, నీ వాక్యం ద్వారా నా తండ్రి మా జీవితంలో అయా మీరు కార్యసిద్ధిని కలుగజేసే దేవుడు కనుక ఇంకను కూడా నా ప్రభ మీరు బలపరచండి. అయ్యా మీరు ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా నా ప్రభ మేము తృష్ణ కొనాలి. వాక్యము కొరకు నేను మేము శిరస్సు వంచాలి. అయ్యా నీ వాక్యానికి మేము దూరము కాక అయ్యా నీతో అంటుగట్టబడే భాగ్యం దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి కృప చూపమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.